గ్రామ అభివృద్ధి బాధ్యత నాది, నన్ను ఆశీర్వదించండి. గ్రామ సేవకుడిగా మీ కుటుంబంలో మీ ఒక్కడిగా అందరికీ అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూమల రాణిరాజు అన్నారు. సోమవారం మండలంలో చాట్లపల్లి గ్రామంలో స్థానికల ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ఎంపీటీసీ కావ్య దర్గయ్య, మాజీ సర్పంచ్ నరేష్, మాజీ కోఆప్షన్ ఇక్బాల్, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో బ్యాటు గుర్తుంచుకో బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే. అందరికీ నమస్కారాలు. చేదేపూర్ మండల వ్యాప్తంగా సర్పంచులు మన బీఆర్ఎస్ తరఫున చేదేపూర్ మండల వ్యాప్తంగా నిలబడ్డ సర్పంచులందరికీ కష్టపడి ప్రజలంతా అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళందరూ కష్టపడి గెలిపించాలని కోరుకుంటూ, కాంగ్రెస్ యొక్క ఈ 2 ఏళ్ల పాలనలో ఎంత దరిద్రంగా ఉందో, తెలంగాణ ఎంత కిందికి వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. మన కేసీఆర్ని గెలిపించుకొని మళ్ళీ మన సర్పంచులందరూ ఏకమై తర్వాత కేసీఆర్ని గెలిపించుకొని మన తెలంగాణను మళ్ళీ పునర్దశకు తీసుకురావాలని కోరుకుంటూ మన జేదేపూర్ మండల వ్యాప్తంగా అందరు సర్పంచులను బీఆర్ఎస్ సర్పంచ్ గెలిపించాలని నా యొక్క ప్రార్థన. మా చాట్లపల్లి గ్రామ ప్రజలకి ముందుగా శిరసాభివందనాలు. మా గ్రామంలో ఈ ప్రస్తుతం వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో 2001 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థులను గెలిపించుకుంటూ గులాబీ పరిమళాలను చాట్లపల్లి గ్రామంలో విరజిమ్ముతూ ఉన్నారు. ఉద్యమకాలం నుంచి కూడా చాట్లపల్లిలో సమస్యలపై పోరాడేటువంటి నాయకులు, మొదటగా ఉద్యమ నాయకుడు శ్రీ జంబుల శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత ఉద్యమంలో అనేక మంది సర్పంచులను చాట్లపల్లి గ్రామ ప్రజలు అందించడం జరిగింది. అదే మాదిరిగా ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రస్తుతం 2025 గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అమ్మలు, అక్కలు, ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు, మా యువత, నా తోటి మిత్రులు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఎవరుంటారు అని ఆలోచన చేసుకొని మనతో ఉండేటువంటి, మనలో కలిసిపోయేటువంటి వాడు, మనం పిలిస్తే అందుబాటులో ఉండి ప్రజల సమస్యకు స్పందించేటువంటి మంచి యువకుడు అయినటువంటి అభ్యర్థి మన భూమల రాణిరాజు గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. దానితో పాటుగానే ప్రజలలో ఈ ప్రచారంలో భాగంగా జనాలలోకి వెళ్ళి తనకు వచ్చినటువంటి అభ్యర్థి గుర్తు, సర్పంచ్ అభ్యర్థికి వచ్చినటువంటి గుర్తు బ్యాట్ గుర్తు, బ్యాలెట్ పత్రంలో 3వ వరుస సంఖ్యలో ఉన్నటువంటి బ్యాట్ గుర్తు తనకు రావడం జరిగింది. ఆ బ్యాట్ గుర్తును ప్రజలలోకి వెళుతూ జనాలని ఆ గుర్తుపై ఓటేసి తనకున్నటువంటి ప్యానెల్ అభ్యర్థులు 10 మంది వార్డు మెంబర్లకు కూడా వాళ్ళకు వచ్చినటువంటి గుర్తులపై ఓటేసి గెలిపించమని మేమందరం కూడా తిరగడం జరిగింది. దానికి స్పందిస్తూ జనాలు నిజానికి ఇంతకుముందు మేము ఏ విధంగానైతే వేసి గెలిపించినామో అత్యధిక మెజారిటీతోటి రానికి ఈ బ్యాట్ గుర్తుపైన ఓటేసి సర్పంచ్ అభ్యర్థిని, తనకు తోడుగా అండగా ఉన్నటువంటి వార్డు మెంబర్లని గెలిపించి దీవిస్తామని మాట కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే మరి సర్పంచ్గా తను గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏమేం పనులు చేస్తాడనేది కూడా మేము మేనిఫెస్టోగా వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. 20వ సర్పంచ్ అభ్యర్థి తెలియజేయడం జరిగింది. ప్రధానంగా చాట్లపల్లి గ్రామంలో కోతుల సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము గెలిచిన తర్వాత వెంటనే ఆ కోతులను
మన సొంత డబ్బులతో లేదైనా గ్రామ పంచాయతీ నుంచి అయినా అధికారుల ద్వారా ఆలోచన చేసి కోతులకు ఇబ్బంది లేకుండా వాటిని తీసుకువెళ్ళి ఈ జీవన స్రవంతిని ఇబ్బంది కలుగజేస్తున్నాయి కాబట్టి వనాలలో అంటే అడవులలో వాటిని వదిలిపెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. రెండవది ఈ రహదారి అయితే ఏదైతే ఉందో మాకు అందుబాటులో ఉన్నటువంటి శ్రీ కొండపోచమ్మ తల్లి దేవస్థానం ఉంది. అక్కడికి హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ వెహికల్స్ అనేటివి అధిక వేగంగా వెళ్ళడం వల్ల మా గ్రామంలో 2-3 ప్రమాదాలు కూడా జరిగింది. 2-3 చనిపోవడం జరిగింది. దాన్ని అరికట్టడానికి బ్రేక్ కట్టలు కూడా వేస్తాము. అలాగే అక్కడక్కడ స్టాండ్లు కూడా వేసి ఆ వేగాన్ని తగ్గించడానికి ఇది కూడా అతి త్వరలోనే ముగిస్తాము. మూడో సమస్య ఏంటిది అని అంటే బెల్ట్ షాపుల వల్ల చాలామంది తాగి వాళ్ళ ఆరోగ్యాలు ఇబ్బంది ఖరాబు చేసుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళని కూడా కొడుతున్నారు. దీన్ని కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, మా పార్టీ పెద్దలు అందరం కూడా ఆలోచన చేసి ఆ మందును కూడా బంద్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. అలాగే యువతకి ప్రధానంగా ఆట స్థలాలను కేటాయించడానికి వాళ్ళకు సంబంధించినటువంటి జిమ్ ఐటమ్స్ కూడా అందించడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మహిళలకు వాళ్ళకి సంఘాలు ఉన్నవి, డ్వాక్రా సంఘాలు ఉన్నవి. వాటికి పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ ఎలాంటి ఆలోచనలకైనా సలహాలకైనా సూచనలకైనా ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాము. ఇవే కాకుండా చాట్లపల్లిలో ఇంకా మోరి సమస్యలు, ఎస్సీ కాలనీలో మోరి సమస్య ఉంది, మాలన్లలో మోరి సమస్య ఉంది. ఇంకా గ్రామంలో అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాము. కేసీఆర్ అందించినటువంటి సంక్షేమాలకు ఆకర్షితులై మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా చేసే సేవకు ఆకర్షితులై అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జనాలకి, దీవిస్తున్నటువంటి ఈ ప్రజలకి మేము ఎప్పుడూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. వైపు ఉండి ప్రేమను చూపించి దీవించి అభ్యర్థికి వచ్చినటువంటి రాజుకు వచ్చినటువంటి బ్యాటు గుర్తుపైన ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనాలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై తెలంగాణ. బ్యాటు గుర్తుకే, బ్యాటు గుర్తుకే, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, బ్యాటు గుర్తుకే. జై కేసీఆర్, జై హరీష్ అన్న. నేను భూమల రాజు రాణి అను నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నా గుర్తు బ్యాటు గుర్తు. సంక్షేమ పథకాలు మనకు మంచి జోష్ అందిస్తున్నాయి. కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, యువకులకు కానీ చేసిన అభివృద్ధి మాత్రం సంతోషంగా ఉంది. గెలుపు దిశగా ముందుకు పోతున్నాం. 100% గెలుపుగా కనిపిస్తుంది నాకు. ఉత్సాహం వెంటనే గ్రామంలో కోతుల సమస్య ముందుగా ఉంది. ప్రధాన సమస్యను కోతులను గెలిచిన మొదటి 10 రోజులనే కోతులు పట్టేయడం జరుగుతుంది. మరియు విద్యాలయాలపై కోతుల సమస్య ఉంది కాబట్టి విద్యాలయాలపై విద్యుత్ కంచెలు వేయడం జరుగుతుంది. మరియు ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ విపరీతమైన వేగంతో వస్తున్నాయి. అవి బ్రేక్ స్పీకర్లు వేయించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ నా బ్యాటు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరు.